తెలంగాణలోని రైతులందరికీ నమస్కారం. రైతులకు సంబంధించి రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీకి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు పక్కాగా 2 లక్షల రుణమాఫీ చేయడానికి కసరత్తు అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది, మరి పేద రైతులకే ఇవ్వాలా, అందరికీ ఇవ్వాలా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. రుణమాఫీకి మరి పీఎం కిసాన్ యోజన అంటే ఎంత భూమి ఉన్నా కానీ 6,000 రూపాయలు, అవి కూడా అర్హులైన పేద రైతులకే కేంద్ర ప్రభుత్వం అయితే 6,000 రూపాయలు అకౌంట్లో వేస్తుంది. మరి ఆ మార్గదర్శకాలనే పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయి అని అంచనా వేశారు. మరి అదే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే కేవలం 25,000 కోట్లతోనే రుణమాఫీ పథకం పూర్తవుతుందనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎకరానికి ఎంత భూమి ఉన్నా కానీ 6,000 రూపాయలు పేద రైతులకు వేస్తుంది కదా, అదే నిబంధనలతో అసలైన రైతులకు మేలు జరుగుతుందా, మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోదీ సర్కారు 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. అధిక ఆదాయాన్ని పొందుతూ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారిని, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులని, 10,000కు మించి పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు తదితర కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వారిని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి మినహాయించింది. మరి 4th క్లాస్ ఎంప్లాయీస్ మాత్రం అర్హులుగా చేర్చింది. 2018 డిసెంబర్ నుంచి ఈ పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇప్పటి వరకు 18 విడతలుగా రైతుల అకౌంట్లో, పేద చిన్న సన్నకారు రైతుల అకౌంట్లో అయితే నగదు బదిలీ చేస్తుంది. మరి తెలంగాణలో అయితే 3 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, 1,50,000 మంది పెన్షన్లు ఉన్నారు, మరో 1,50,000 మంది కేంద్ర ఉద్యోగులు ఉన్నారు. అంటే అందరూ కలిపి 6 లక్షల మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. అలాగే 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు, 40 మంది ఎమ్మెల్సీలు, 33 మంది జడ్పీ చైర్మన్లు, 13 మంది మేయర్లు ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ జడ్పీ చైర్మన్లు లెక్కిస్తే ఆ సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. మరి 25 లక్షల మంది ఆదాయ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళందరికీ ఇది మినహాయించే అవకాశం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వీళ్ళకి రుణమాఫీ చేయొద్దని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కాబట్టి ఈ జూన్ 15 కానీ జూన్ 18 కానీ తెలంగాణ క్యాబినెట్ అయితే ఉంది. ఆ క్యాబినెట్లో ఖచ్చితంగా మరి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి, ఉద్యోగులకు, మంత్రులు, ఎమ్మెల్యే ఇలాంటి వారికి ఇస్తారా ఇవ్వరా అని ఆ రోజైతే ఖచ్చితంగా డిసైడ్ చేస్తారు. దాదాపు ప్రభుత్వం అయితే ఖర్చు తగ్గించుకోవాలని చూస్తుంది. మరి ఏమైతే ఆ రోజు అప్డేట్ రాగానే అందిస్తాను. ప్రస్తుతానికైతే సన్న చిన్నకారు రైతులకు అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని అయితే ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది. మరి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారందరికీ కూడా మరి చేస్తుందా చేయరా అనేటువంటి రుణమాఫీ చేస్తారా చేయరా అనే అంశాన్ని కూడా మీకు త్వరలో తెలియజేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.